అందరూ బైబిల్ తెరవండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ తెరిచి నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వాక్యము 21వ వాక్యాన్ని చదువుకుందాం. చాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యంతో మీ ప్రజలందరితో మాట్లాడమని, వినగలిగిన మంచి చెవులను అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని, మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మకార శక్తులను మీ కృపతో బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి, కొన్ని మాటలు నా వైపు చూస్తూనండి. యేసు ప్రభు లేకపోతే సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు తను ఎంతగానో ప్రేమించిన ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తులో మహాశ్రమలు అనిపిస్తుంటే, నాకెళ్ళి చూడమ్మా, మహాశ్రమలు అనిపిస్తుంటే ఆ శ్రమల నుంచి, ఆ కులిముల నుంచి, ఆ ఇరుకైన స్థలాల నుంచి, ఆ కష్టమైన పనిలో నుంచి ప్రభు విడిపించుకొని తీసుకొని వచ్చినాడు. తీసుకొచ్చినాక ఇదిగో ఈ 19వ అధ్యాయం కూడా వచ్చారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఏ సమయం అంటే ప్రపంచానికి లా అండ్ ఆర్డర్ ఇచ్చే సమయం. అది ప్రపంచానికి నీతి న్యాయాలు బోధించే సమయం. అది భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కుమారుడు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఏం చేస్తూ జీవించాలి, ఎలా జీవించాలని 20వ అధ్యాయంలో లా అండ్ ఆర్డర్ ఇవ్వబోతున్నాడు. అందుకని చెప్పేసి దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే నువ్వు సీనాయి పర్వతానికి ఎక్కరమ్మని చెప్పంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో ఒక 3 మాటలు అక్కడ దాగిపడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, బైబిల్ చెప్తుంది 19వ అధ్యాయం 20వ వచనంలో, యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతము శిఖరం మీదకి దిగి వచ్చాను. చెప్పండి, యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? పర్వతం, సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే, లేకపోతే నేననేది ఏంటంటే, సీనాయి పర్వతం మీదకి దిగొచ్చిన దేవుడు కిందకి దిగొచ్చేమి? సీనాయి పర్వతం శిఖరం పైకి వచ్చాడు కదండి, అక్కడి నుంచి కిందకి రావచ్చు కదా. తన ప్రజలంతా, తన సమూహం అంతా కింద ఉండిపోయింది. ఎవరికైతే కనపడాలనుకున్నాడో, ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో ఆ వ్యక్తి మోషే గారు, అహరోనులు కింద ఉండిపోయారు. లక్షల మంది ప్రజలు కింద ఉండిపోయారు కదా. దేవుడు పైన ఏం చేస్తున్నాడు? ఆ కొండ దిగి కిందకి రావచ్చు కదా. స్తోత్రం. కిందకి ఎందుకు రాలేకపోతున్నారంటే, ప్రజల హృదయాలు మంచివి కాదు, ప్రజల మనసులు మంచివి కాదు. దేవుణ్ణి శోధించే మనుషులు వాళ్ళు, దేవుణ్ణి పరీక్షించే మనుషులు వాళ్ళు. చూటి పోటీ మాటలతో మనుషుల్ని ఎలా హింసిస్తూ ఉంటారో, బాధ పెడుతూ ఉంటారో, కష్టపెడుతూ ఉంటారో, అదే విధంగా దేవుని కూడా ఉదిక్కమంటే దేవుని కూడా మాట్లాడే మనుషులే. వామ్మో 400 సంవత్సరాలు మన తాత ముత్తాతలు ఆ ఐగుప్తు దేశంలో ఇంత కష్ట కొలిములో, ఇనప కొలిములో ఉంటే ఈ గొప్ప దేవుడు విడిపించుకుని వచ్చారని చెప్పేసి అని కొంచెం కూడా జాలిదయ లేకుండా 400 సంవత్సరాల శ్రమ నుంచి దేవుడు ప్రజలు విడిపిస్తే కొంచెం కూడా జాలిదయ లేకుండా కఠినాత్ములు అయిపోయినారంట. స్తోత్రం. దేవుని శోధించేవారుగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం ఉండటానికి వచ్చిన దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావని అడుగుతున్నాను నేను. వచ్చి కూర్చొని ఇనిపోవటానికి మాత్రమే
నువ్వు యోగ్యురాలవైతే నువ్వు రావాల్సిన అవసరం లేదంటా నేను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుడు నాతో ఏది మాట్లాడతాడో, నేను జీవించటానికి, నేను బ్రతకటానికి నాకు అవసరమైన మాటలు ప్రభు ఏది మాట్లాడతాడో ఆ మాట తీసుకుని పోదామని నువ్వు వచ్చినావు. ప్రభు నీతో చెప్తున్న మాట ఏం తెలుసా? నేను నీ మధ్యలో ఉండటానికి, నేను నీ ఇంట్లో ఉండటానికి, నేను నీతో మాట్లాడటానికి నువ్వు యోగ్యుడిగా ఉన్నావా? నువ్వు యోగ్యురాలుగా ఉన్నావా? స్తోత్రం. ఏందండి, ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు, ఆయన మహిమ అగ్ని వల్ల కనబడతా ఉంది. స్తోత్రం. నేనైతే బహుగా అల్లాడిపోయేవాడిని. నేను చెప్తున్నా, నేనైతే బహుగా అల్లాడిపోయేవాడిని. అయ్యో, ఇంత గొప్ప దేవుడు కింద దిగొస్తే ఎంత బాగుండు. వాళ్ళ మనసులు మొత్తం ఆశ లేదు, వాళ్ళ మనుషులు మొత్తం ఆలోచన తినటం తాగటం ఎంజాయ్ చేయటం అంతే. తినటం తాగటం ఎంజాయ్ చేయటం అంతే. వాళ్ళ మనసు మొత్తం అదే నిండిపడిపోయింది. అదే నింపడిపోయింది. సుఖం. జాగ్రత్త. దేవుడి కంటే సుఖాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ సుఖం నిన్ను నరకానికి తీసుకెళ్ళిద్ది. హల్లెలూయా. నీ సుఖం నిన్ను నరకానికి నెట్టేసిద్ది అంతే. నువ్వు బాగానే ఉంటావు, నీ సుఖమే నిన్ను నరకానికి నెట్టేసిద్ది అంతే. దేవుడు మీ కుటుంబాల్లో సంచరించునుగాక. సంచరించడానికి సిద్ధమైన కుటుంబంగా నీ కుటుంబం ఉండునుగాక. దేవుడు నీతో మాట్లాడునుగాక. దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధమైన మనసు ప్రభువు నీకు దయచేయనుగాక. ఆమేన్. రెండో మాట అక్కడ రాసిన సంగతి ఏంటంటే, జాగ్రత్తగానండి, మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఈ పర్వతానికి ఎక్కి నువ్వు రా. మోషే ఈ పర్వతానికి ఎక్కి నువ్వు రా. అదర బెదర పైకి వచ్చాడు. పైకి వచ్చినాక ఎప్పుడు కింద ఉన్నప్పుడు మాట్లాడా, పై ఉన్నప్పుడు మాట్లాడా? దేవుడు పై నుండి కిందన్న మోషేతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? పైకి రమ్మన్నాడు. పైకి వచ్చాక ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా మోషే ఈ లక్షల మంది ప్రజలు ఉన్నారు చూసావా, వాళ్ళు హద్దులు మీరిపోయి ఏం మీరుతారంట? ఏ విషయాలు హద్దులు మీరుతారు? జాగ్రత్త కనాలి. రెండో మాట ఏం తెలుసా? హద్దులు మీరుతారు. ఏ విషయం హద్దులు మీరుతారు? దేవుని పరిశుద్ధ విషయమై హద్దులు మీరుతారు. ఏ విషయమై? దేవుని యొక్క పరిశుద్ధ విషయమై. ఆయన పరిశుద్ధతగా చూడలేకపోతున్నారు. ఆయన పరిశుద్ధతలాగా పోతున్నారు. కాబట్టే దేవుని మందిరాలు ఆత్మతో అలంకరించుకోవాలి, కానీ శరీర కార్యాల ద్వారా అలంకరిస్తూ ఉన్నారండి. ఆత్మ అలంకరణ లేదు. హద్దులు మీరిపోయి డెకరేషన్లు, హద్దులు మీరిపోయి డాన్సులు. ఈ పండగ రోజులు వస్తేనే వేదన. ఈ పండగ రోజులు వస్తేనే దేవుడికి నిద్ర పట్టకుండా చేస్తారు మీరంతే. దేవుడికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు అంతే. బైబిల్ చెబుతుంది, వాళ్ళు హద్దు మీరి వచ్చి పర్వతాలు తాగుతారేమో, వాళ్ళు హద్దు మీరుతారేమో. ఏం హద్దు? పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన కొండను తాగకూడదు. నీతి లేకుండా, నీతిగా దేవుని యొక్క సింహాసనాసీనుడైన దేవుణ్ణి, నీతిగా సింహాసనం పైన ఆసీనుడైన దేవుని ఆ సన్నిధిని రావటానికి వాళ్ళకి వీలు లేదు. వాళ్ళు హద్దులు మీరిపోతారంట. స్తోత్రం. నీ జీవితంలో నేను చెప్పే మాట ఏంటంటే, ఇంక్లూడ్ మీ, నాతో సహా, ఏ విషయాల్లో హద్దులు మీరిపోతున్నాం? స్తోత్రం. దేవుడు పెట్టిన హద్దుల్ని స్తోత్రం, ఏ విషయంలో మీరు ఇంత పరిశుద్ధంగా ఉంటే బాగుండు అంటే, నేను అంటాను, దేవుడు 100% పరిశుద్ధంగా ఉంటే బాగుందని చెప్పాడు అనుకో, మనం 200% పరిశుద్ధంగా ఉండటానికి సాగిపోయే వరంగా మార్చబడాలి. ఆ విషయాల్లో హద్దులు దాటుకొని పోవాలి. స్తోత్రం. ఈరోజు పరిశుద్ధతకి తావే లేదండి విశ్వాసుల జీవితాల్లో. దేవుని బిడ్డలని చెప్పబడుతున్న వారి జీవితాల్లో తావే లేదు. ఎంత వేదంతో చెప్తుంటారు. వాళ్ళకి హద్దులు పెట్టి మీరు రావద్దు తాగొద్దు అని చెప్పంటున్నాడు. రావద్దు తాగొద్దు, రావటానికి లేదు, తాగడానికి లేదండి. ఎంత వేదన. ఆయన కోసం కదా, వాళ్ళ కోసం కదా దేవుడు మహిమను విడిచిపెట్టింది, పర్వతం మీదకి వచ్చింది, పొదలో దర్శనం ఇచ్చింది. ఆ ప్రజలు వచ్చి తాకపోతే ఇంకెవరు తాకాలి? తాగటానికి యోగ్యులుగా లేరు. బయలుదేరినప్పుడు యోగ్యులుగానే ఉన్నారు.
వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు యోగ్యంగా ఉన్నారు. స్తోత్రం. మధ్యలో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది. నీ భక్తి జీవితం ప్రారంభం చాలా బాగుందండి, మధ్యలో ఏదో జరిగింది, అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అల్లకొల్లలు చేస్తుంది. నీకు కోట్ల రూపాయల డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పేరు పలుకుబడులు ఉండొచ్చు, కానీ స్తోత్రం నీ భక్తి జీవితంలో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, సున్నా గ్యాప్ వచ్చేసింది అక్కడ. ఆ గ్యాప్ని బట్టి వాళ్ళు నా పర్వతం తాగకూడదు, వాళ్ళు నా పర్వతానికి రాకూడదు అని ప్రభు చెబుతున్నాడు. ఎవరు తట్టుకోగలరండి? నేను అంటున్నాను, మీకు సంతోషంగా ఉందేమో, కానీ నాకైతే గుండె పగిలిపోయే మాట. తండ్రి ఒక బిడ్డను తోసేస్తే ఎంత బాధపడతాడో, తల్లి ఒక బిడ్డను తోసేస్తే ఎంత బాధపడిద్దో, అంత బాధ అండి. రెక్కల మీద మోసుకొచ్చిన దేవుడు, పోషిస్తున్న దేవుడు, మీరు నాకు దూరంగా ఉండమని చెప్తే ఎంత బాధ. నేను చెప్తున్నాను దేవుని సేవకుడికి, మీకు ఆనందం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నా గుండె అయితే పగిలిపోయింది. అనేక సార్లు మనం దూరం అయిపోతున్నాం, కానీ దేవుడు దూరం అవ్వట్లేదండి అసలు. అనేక సార్లు మనమే దూరం అయిపోతున్నాం, కానీ దేవుడు అస్సలు దూరం కావట్లేదు. వచ్చి కౌగిలించుకోవాల్సిన దేవుడు, వచ్చి వాటేసుకోవాల్సిన దేవుడు, హద్దులు పెట్టి ఇక్కడి నుంచి దాటి వస్తే నువ్వు కాలు చచ్చిపోతావు అనండి. ఎంత బాధ అండి. ఈరోజు వాక్యం ఉన్న మన జీవితాల్లో ఎంతవరకు ఈ వాక్యం ఫలభరితంగా మార్చబడుతుందంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మాట్లాడుతున్నాడు మోషే, జ్ఞాపకం వాళ్ళు హద్దులు మీరు వస్తారేమో, నువ్వు కిందకి పోయి చెప్పు, వాళ్ళకు గీత గీసి చెప్పేసిరా, ఆ గీత దాటొద్దని. అభిషేకంలో పాలు పొందుకోవడానికి వాళ్ళకి అర్హత లేదండి. అభిషేకంలో పాలు పంచుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు. దేవుని తాగటానికి అర్హత లేదు. వాళ్ళు చేసిన చిన్న మిస్టేకులు అండి. మీరు బైబిల్ చదువుకొని నిర్గమకాండం 17:17 ఏడుపు వచ్చింది అక్కడ. దేవుని శోధించారు. మన మధ్యలో దేవుడు ఉన్నాడా అనేక సార్లు శోధించారంటండి. ఎంత వేదన చెంది ఉంటాడు దేవుడు, ఎంత వేదన చెంది ఉంటాడు. స్తోత్రం. ఇంకొక మాట చెప్తాను మీకు. మోషే గారు సీనాయి పర్వతం ఎక్కి పోయినాక దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు కిందకు దిగిపోయి ప్రజలకి ఆ మాట చెప్పరమ్మన్నాడు. నాకు చాలా వేదన కలిగిన విషయం ఏంటంటే, ఫస్టే చెప్పి రావచ్చు కదా. మోషే కింద ఉన్నప్పుడే, మోషే పైకి రమ్మని చెప్పంగానే పైకి వచ్చేటప్పుడే, మోషే ఒక నిమిషం ఆగు, ఎటు పైకి వస్తున్నావు కదా, ఇంతెత్తు పెద్ద సీనాయి పర్వతం పైకి ఇంతెత్తు పర్వతానికి వచ్చేసేసి మళ్ళీ నువ్వు కిందకు పోయి ఆ ప్రజలందరూ చెప్పరా అంటే చాలా కష్టమైపోయింది నీకు, ఒక్కసారి వాళ్ళకి హద్దులు పెట్టిరా, చెప్పురా అని చెప్పొచ్చు కదా. లేదు, దీనిలో మనకి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మోషే గారు ఆ సీనాయి పర్వతం ఎక్కేంత వరకు దేవుడు ప్రజలను చూస్తూనే ఉన్నాడు, ఒకవేళ ఏమన్నా మార్పు వచ్చిద్దామనని. ఆ సీనాయి పర్వతం ఎక్కేంత వరకు మోషే సావకుడు సీనాయి పర్వతం ఎక్కేంత వరకు దేవుడు ఆ ప్రజలందరూ చూస్తూ ఉన్నాడు. ఏమన్నా మార్పు కలిగితే నా అభిషేకంలో పాలుపందులు పంచుకుంటారు, మార్పు కలిగితే నా పరిశుద్ధిలో పాలుపందులు పంచుకుంటారు, మార్పు కలిగితే నాతో కలిసి వారితో కలిసి నేను ఈ సీనాయి పర్వతం మీద సంతోషిస్తాము అని మోషే గారు ఆ సీనాయి పర్వతం ఎక్కేదాకా ఎదురు చూశారంట. ఏ మార్పు లేదు. ఎంత సమయం ఇచ్చినా కానీ మారిపోవట్లేదండి. కొంచెం ఆరోగ్యం ఉంటే మాటను, కొంచెం డబ్బులు ఉంటే మాటను అండి. కొంచెం ఆరోగ్యం ఉన్న మాటను, కొంచెం డబ్బులున్న మాటను. స్తోత్రం. నిన్ను పెట్టుకొని దేవుడు ఎలా పరలోక రాజ్యంలో కాపురం చేయబోతున్నా అర్థం కావట్లా. నాకు వచ్చిన వేదన ఏంటంటే, నీ గురించి చూడండి సేవకులు ఎంత కష్టపడుతున్నారు. నీ గురించి చూడండి ఎంత సేవకులు ఎంత కష్టపడుతున్నారు చూడండి.
కాళ్ళు కొట్టుకుంటా సినాయి పర్వతం ఎక్కిపోయినాక మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, దిగి వచ్చేస్తున్నాడు. మోషే గారి గట్టి సరిపోయిందిగా, నేనైతేనా భలే పోవాయా, భలే ఓడివు నువ్వు. ఇందాక నేను కింద నుంచి చెప్ప ఏం చేశాను నువ్వు, ఇందాక చెప్పొచ్చుగా. మళ్ళీ ఇప్పుడు నేను పోయి వాళ్ళతో ఉండేసేసి, ఎంత గొప్ప కృప అండి అసలు, ఎంత గొప్ప కృప దేవుని బిడ్డలారా. అలాంటి మోషే మీద కూడా ఎదురులేసారండి. మళ్ళీ అలాంటి గొప్ప సేవకుడి మీద కూడా ఎదురులేసాడండి వాళ్ళు. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసిన సేవకుల మీదే. బైబిల్ చెప్తుంది, నా కనుపాపం నేను తాకిన వాడు నా కనుపాపం తాకినట్టు. స్తోత్రం. దేవుడు కనుపాపం తాకి సజీవులుగా ఉండగలిగిన వాళ్ళు ఎవరండి? కానీ నువ్వెందుకు సజీవులుగా ఉంటున్నా, నువ్వెందుకు ఆరోగ్యంగా ఉంటున్నా సేవకులను ఆడిపోసుకొని అంటే, ఆ సేవకులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, ఆ సేవకులు నీ కోసం ప్రయాసపడుతున్నారు కాబట్టి. ఈ మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, ప్రభు నీ సహనాన్ని చూస్తాడు. స్తోత్రం. ఒకటేంటి చెప్పండి? ఒకటి, దేవుడు కొండ మీదకి వచ్చాడు, కిందకి రావచ్చు, కిందకి రాలేదు, నీలో పరిశుద్ధత లేకపోవడాన్ని బట్టి. రెండోది, వాళ్ళకి హద్దులు పెట్టాడు. మూడోది, దేవుడు సహనాన్ని చూస్తున్నాడు. ఆ 2 వచనాల్లో ఉన్న శ్రేష్టమైన మర్మాలను తెలుసా? దేవుడు మోషే యొక్క సహనాన్ని చూస్తూ ఉన్నాడు. మోషే సహనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంతవరకు సహనం? ఎంతవరకు అంటే కాళ్ళు కొట్టుకుంటా పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటా మళ్ళీ కిందకు వచ్చాడు. మళ్ళీ కాళ్ళు కొట్టుకుంటా పైకి వెళ్ళాలి. ఈ మధ్యలో తిన్నాడో లేదు తెలియదు, కానీ ఈసారి పైకి ఎక్కడంటే 40 రోజులు అన్నం పాలు తినకుండా పస్తులు ఉండాలి, అక్కడ ఉపవాసం ఉండాలి. అక్కడికి వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చి ప్రజలకు చెప్పేసి వెళ్ళిపోయాడా? 40 రోజులు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా, నీళ్ళు లేకుండా 40 రోజులు అక్కడ ఉండి మళ్ళీ నీకోసం వాగ్దానాలు తీసుకొని రావాలి, ఆశీర్వాదాలు తీసుకొని రావాలి, దీవెనలు తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కాడ ఎంత సహనం ఉంది? ఎంత సహనం ఉందండి? ఈ రాత్రి ఒక్క మాట చెప్తాను మీకు. అన్నిటికీ హద్దులు ఉన్నాయి, కానీ సహనానికి మాత్రం హద్దులు లేవు. ఆమేన్. హల్లెలూయా. అన్నిటికీ హద్దులు ఉన్నాయి, కానీ సహనానికి మాత్రం హద్దులు లేవు. పేతురు గారు యేసుప్రభు గారికి వచ్చి అడుగుతాడు, యేసయ్యా, అక్కడ నాకు వ్యతిరేకంగా కీడు చేస్తే, తప్పు చేస్తే వాడిని ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతున్నా అంటాడు. యేసయ్య ఏమంటాడు? వాడు తెక్కలోడు 7 సార్లు కాదు, 70 ఏళ్ళ మట్టుకు అంటాడు. 70 ఏళ్ళ మట్టుకు అంటాడు. స్తోత్రం. అంటే నువ్వు 70 సంవత్సరాలు బతికితే 70 సంవత్సరాలు బతుకుతూ ఉన్నంతకాలం నువ్వు క్షమిస్తూ సహించుకుంటూ పోతూనే ఉండాలి. స్తోత్రం. కోప్పడేవాడికి హద్దు ఉంటుంది. ఇంట్లో ఉన్న మొత్తం పగలగొట్టేస్తాడు, అంతే, అయిపోతుంది కోపం, అంతే. సహించడానికి హద్దులు లేవు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకడు వచ్చేసి మొత్తం పగలగొట్టేసాడు, ఒక కొడుకు వచ్చేసి ఓర్చుకున్నావు. ఇంకొకడు వచ్చాడు, వేరే పగలగొట్టేశాడు, ఓర్చుకున్నావు. ఇంకొకటి వచ్చాడు, బట్టలు మొత్తం తగలబెట్టాడు, ఓర్చుకున్నావు. స్తోత్రం. వాడికి కోపం పోయింది, కానీ నీలో సహనం తగల. నీలో సహనం ఉందా? దేవుడిని పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీలో సహనం ఉందా? సహనం అంటే ఏం తెలుసా? మూల ముడుకుని కూర్చుంటాం కదా సహనం అంటే. ఎవరితో మాట్లాడకుండా ఉంటాం కదా సహనం అంటే. సహనం అంటే ఏంటి? ఎవరితో మాట్లాడకుండా ఒక మూలను కూర్చుంటే అది సహనం అవ్వదు. సహనం అంటే సమాజంలో ఉండాలి. సహనం అంటే దేవునితో ఉండాలి. సహనం అంటే పరిశుద్ధులతో ఉండాలి. సహనం అంటే ప్రార్థనలో ఉండాలి. సహనం అంటే ఉపవాసాల్లో ఉండాలి. సహనం అంటే యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇవి ఏవి లేకుండా నీకు సహనం వస్తుందంటే అబద్ధం. నువ్వు నటిస్తున్నావు. అందుకనే ఆ సహనం కొంతసేపు కనపడి కొంతసేపు కనుమరుగైపోతుంది. కొన్ని విషయాలు కనపడి కొన్ని విషయాలు కనుమరుగైపోతుంది. చిన్న విషయాల్లో నీలో ఉన్న ఆ మూర్ఖుడు బయటకు వస్తున్నాడు కదండి. చిన్న విషయాల్లో చిన్న విషయాలు కాళ్ళు కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోయి కాళ్ళు కొట్టుకుంటూ కిందకు వచ్చేసి చెప్పేసి ఎంత గొప్ప కృప అండి. స్తోత్రం. ఎంత సహనం చూశాడు మోషే గారిలో. ఒక విషయం తెలుసా? చాలామంది అనుకుంటారు మేమే ఇవ్వాలా, అవును నువ్వే ఇవ్వాలి. సహనంతో ఉండేవాళ్ళకే సహనాన్ని ఇస్తాడు.
ఇచ్చేవాళ్ళకే ప్రభు ఇస్తూ ఉంటాడు, చేసేవాళ్ళకే చేయమని చెప్తా ఉంటాడు. మనం ఏం చేస్తాం? నేనే ఇయ్యాలా, నేనే చేయాలా, ఎప్పుడు చూస్తే నేనే గడగాలి. తిన్నావి ఆదివారం నేనే గడగాలి, ఆదివారం నేనే పట్ల వేయాలి, ఆదివారం నేనే సౌండ్ సిస్టమ్ పెట్టాలి. ఎప్పుడు చూసి నువ్వే దేవుడి కంటికి నువ్వే కనపడ్డావు, దేవుడి కంటికి నువ్వే కనపడ్డావు. నువ్వే కడగాలి, నువ్వే చేపలు వేయాలి, నువ్వే సౌండ్ సిస్టమ్ పెట్టాలి, నువ్వే పరిచయం చేయాలి యేసు నామములో. ఆమేన్. అప్పుడే నీలో ఉన్న సహనం బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే నీలో ఉన్న సహనం బయటకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక వండర్ఫుల్ మాట చదివిస్తాను మీకు బైబిల్ తీసి. కీర్తన గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. కీర్తనలో 40వ కీర్తన మొదటి వాక్యం. త్వరగా చదవండి. కీర్తనలో 41 ఉందా లేదా? కీర్తన గ్రంథం 40వ కీర్తన మొదటి వచనం. అందరు బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం బోధిస్తుంది. దావీదు గారు మాట్లాడుతున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను. స్తోత్రం. ఎలాగబడినాడంట? దేవుడు చెప్పాడు, దావీదు నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పాడంట. ఉన్నాడు. 2 గంటలు ఉన్నాడు, 3 గంటలు ఉన్నాడు, 4 గంటలు ఉన్నాడు, 5 గంటలు ఉన్నాడు, 6 గంటలు ఉన్నాడు. వస్తాడు అనుకుంటే ఇక రాలా. వస్తాడు అనుకుంటే రాలా. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాడు, వీడు ఎంతసేపు ఉంటాడని చెప్పేసి అని. నువ్వెంతసేపు సహనంతో ఉంటా? దేవుని మందిలోకి వచ్చావు, 9:30కి అయిపోద్ది అంటే 9:30 తర్వాత గడియారంకి వెళ్ళే నువ్వు చూస్తూ ఉంటావు. వచ్చేది మనం 8 గంటలకు 9 గంటలకు వస్తాం. 9:30 అయిపోయిందని ప్రార్థన అయిపోయింది అనగానే 9 గంటల దాకా 9:30 దాటిందనుకో మన కళ్ళు మొత్తం దానివైపోయాయి. స్తోత్రం. అది అయిపోయింది మన భక్తి. ఆ గడియారం కనుక ఆ ముళ్ళు 9:30కి వచ్చిందనుకో అయిపోయింది అంతే. స్తోత్రం. బైబిల్ చెప్తుంది, అపోస్తులుగా చదవద్దు, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో అక్కడ పౌలు విస్తరించి మాట్లాడటం ద్వారా అర్ధరాత్రి అయిపోయిందంట. మీలాగే 7 గంటలకు ముగించుకుందాం స్టార్ట్ చేశారు, ఆత్మదేవుడు వదిలిపెట్టలేదు, అర్ధరాత్రి అయిపోయింది. భయంకర నిద్ర వచ్చేస్తుంది బిడ్డలందరికీ. మీకు రేపొద్దున ఏందయ్యా ప్రార్థన, పోకపోతే పోలేదంటాడు, వస్తే గంటల కూర్చోబెడతాడు, గంటల నుంచే పెడతాడు, గంటల మోకరించమంటాడు. ఏంది ఈ ప్రార్థనలో? ఏంది ఇది ఇసుకీయటం? అసలు క్రమం తెలుసా? ఏమన్నా తెలుసా? ఆ కుర్రోడికి అసలు ఏమైనా తెలుసా అండి? స్తోత్రం. నా బాధ్యత తెలుసా? నువ్వు సహనంతో దేవుని మందిలో కనిపెడుతుండగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెవియొగ్గి నీ మొరగా ఆలకించాలి, నీ ప్రార్థన ఆలకించాలి, నీ మనవి ఆలకించాలి, నీ విన్నపం ఆలకించాలి, నీ విజ్ఞాపన ఆలకించాలి. నువ్వు ఏది అడిగావో పొందుకున్నంత వరకు సహనముతో దేవుని సన్నిధిలో కాసుకుంటూ ఉంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తూ ఉండాలి. స్తోత్రం. చెవికి ఆలకిస్తూ ఉండాలి. ఆయన రాస్తూ మాట్లాడతాడు, నా మొర ఆలకించెను. ఆలకిస్తాడా? ఆలకించనా? మీరు జ్ఞాపం చేసుకోండి, సహనం ఉన్న చోటే దేవుడు నీతో ఉంటాడు. సహనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. సహనం ఎక్కడుంటే అక్కడ దేవుడు. బైబిల్ చెప్తుంది, మీ సహనం సకల జనులకి తెలియజేయనివ్వండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడు. త్వరగా ముగిసేస్తాను ఒక మాట చెప్పి. ఎఫెసీ పత్రిక కాదు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఆమేన్. ఎవరికి? ఇందాక చెప్పాను, నువ్వు మూలలో కూర్చుకున్నావు అనుకో, ఎవరికి తెలుస్తుంది నీ సహనం? అరే ఎప్పుడు చూసినా మందిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుందిరా, ఎప్పుడైనా చూడు మోకరిస్తూ ఉంటుందిరా. నీ గురించే సాక్ష్యం ఎప్పుడు చూడు నిద్రపోతూ ఉంటుందిరా. ఒరే ఈయన కూడా వచ్చింది ఈరోజు ప్రార్థనకి, ఈయన కూడా వచ్చింది ఈరోజు ప్రార్థనకి.
నేనుగా చెప్తుంది, దేవుడు అంటాడు. ఈ కూడా వచ్చింది ఈరోజు ప్రార్థనకి, స్తోత్రం, ఓహో పర్వాలేదు, హల్లెలూయా, హల్లెలూయా. నీవు సహనం కలిగిన దానిగా, నువ్వు సహనం కలిగిన వాడిగా మార్చబడదువుగాక, మార్చబడదువుగాక. నీ సహనము సకల జనులు గుర్తెరుగుదురుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.